యోవేలు గ్రంథం 2వ అధ్యాయము, యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25 నుంచి 26 వచనాలు మనం చదువుకుందాం. యోవేలు గ్రంథం, యోవేలు పుస్తకం 2 నుంచి 2వ అధ్యాయము 25 నుంచి 26 వచనాలు చదువుకుందాం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా వినిత్తును. నా జనులు ఇక ఎన్నిటికీ సిగ్గునందరు. హల్లెలూయా. రాసుకోండి రెఫరెన్స్. మీరు కడుపారా తిని తృప్తి నొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యమును తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గు నొందరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినమున ఈ యొక్క వాక్య భాగాన్ని ఏమంటారంటే రెస్టోరేషన్ అంటారు. అందుకని నేనేం చెప్పానంటే ఈ దినమున బ్లెస్సింగ్ సండే సర్వీస్, బ్లెస్సింగ్ సండే సర్వీస్ అని పెట్టాం. చూడండి, బ్లెస్సింగ్ సండే సర్వీస్. ఆదివారం అంటేనే ఒక బ్లెస్సింగ్. మనకు ఆదివారం అంటేనే ఒక బ్లెస్సింగ్. దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. ఆదివారము తప్పకుండా నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడకుండా ఉండడు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. మనల్ని ఎన్నుకున్నవాడు, ఏర్పాటు చేసుకున్నవాడు. ఆయన రక్తంతో కొన్నాడు దేవుడు. ఆయన ఆత్మ ద్వారా మనల్ని నడిపిస్తున్న దేవుడు. మందిరంకి వస్తే తప్పకుండా దేవుని వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు శక్తినిస్తాడు, నీకు ఆరోగ్యం ఎలా ఇవ్వాలో, నీకు బలం ఏ విధంగా ఇవ్వాలో అన్నిటికీ తెలుసు దేవునికి. నీ స్థితి తెలుసు, నీ స్థితిగతులు తెలుసు దేవునికి. హల్లెలూయా. 100కి 100 మనతో మాట్లాడతాడు. ఆయన రాకపోతే ఎవరు మాట్లాడతారు? రాకపోతే ఎవరు మాట్లాడతారు? లోకం మాట్లాడుతుంది, సాతాను మాట్లాడుతుంది. దేవుని స్వరము దేవుని మందిరంలో దొరుకుతుంది. దేవుని మందిరంలో దేవుని సన్నిధి ఉంది. హన్నా దేవుని మందిరంలోకి వెళ్ళి, షిలోహులోని దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంది. మందిరము, సన్నిధి. మందిరంలో ఏముంది? సన్నిధి ఉంది. సన్నిధిలో మందిరం ఉందా? మందిరంలో సన్నిధి ఉందా? చెప్పండి పాస్టమ్మ గారు. మందిరంలో సన్నిధి ఉందా? సన్నిధిలో మందిరం ఉందా? మందిరంలో సన్నిధి ఉంది. మందిరంలో సన్నిధి ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మనం మందిరంలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనము కూర్చుంటాం. మనం దేవుని సన్నిధిలో మనం ఉంటాం. మనం ఆమేన్. ఇంట్లో నువ్వు ఎన్ని గంటలున్నా దేవుని సన్నిధి అనేది అది వేరు. నువ్వు ప్రార్థన కూర్చొని చేసుకో. కానీ ఇక్కడ గడిపేవంటే ఇక్కడ దేవుని సన్నిధి ఉంది. ఆమేన్. హల్లెలూయా. కనుక బ్లెస్సింగ్ సండే సర్వీస్. ఈ దినమున రెస్టోరేషన్ బ్లెస్సింగ్స్. రెస్టోరేషన్ అంటే ఎవరైనా చెప్తారా? రెస్టోరేషన్ అంటే అర్థం పునరుద్ధానం కాదు, తిరిగి పొందుకోవడం. చెప్పండి సార్. తిరిగి మనము పొందుకోవడం తెలుసా? రెస్టోరేషన్ అంటే, రీస్టోర్ అంటే తెలుసా? మరలా సమకూర్చుకోవడం, సంపాదించుకోవడం. ఈ దినమున కోల్పోయిన పరిస్థితులు, కోల్పోయిన నీ ఆశీర్వాదం, కోల్పోయిన నీ దీవెన,
నేను ఆ విధంగా చేస్తుంటే అప్పుడు అబ్బా బాగుండేది, అనవసరంగా నా టైం అంతా అయిపోయింది, వేస్ట్ అయిపోయింది కదా, సాతానుడు తినేశాడు. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఈ వాక్యం ద్వారా. ఏంటంటే రీస్టోరేషన్ బ్లెస్సింగ్స్. రీస్టోరేషన్ అనగా పునరుద్ధరణ, పునరుద్ధరించబడడం, తిరిగి యథాస్థితిలోకి రావడం. బీపీలో వచ్చి పడిపోతాడు మనిషి, షుగర్ హైయో లో అయి పడిపోతాం. ఏమ్మా బ్లెస్, షుగర్ హై లో అయి పడిపోతారు. అప్పుడు ఏమి ఇంజెక్షన్ ఒకటి వేస్తుంది, ఇన్సులిన్. అప్పుడు ఏమవుతుంది, మళ్ళా అబ్బా ఇప్పుడు నేను నార్మల్ వచ్చామమ్మా అంట. అప్పుడు డాక్టర్ చూసి నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు, నువ్వు బాగా అయిపోయావు, ఇంటికి వెళ్ళు, ఒక ఇంజెక్షన్ పడింది. చూడండి, ఒక మెడిసిన్, ఒక ఇంజెక్షన్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ కీళ్ళలోకి పోతుంది, మూలుగుల్లోకి వెళ్ళి ఇంజెక్షన్ వేయచ్చు. ట్యాబ్లెట్ వేస్తే రక్తంలో కలుస్తుంది, ఇంజెక్షన్ మన బ్లడ్లో కలిసి గుండెలోకి పోతుంది, బ్రెయిన్లోకి పోతుంది, ఊపిరితిత్తులోకి పోతుంది, కిడ్నీలోకి పోతుంది. ఆ మెడిసిన్ లివర్లోకి పోతుంది, నీ మూలుగులోకి పోతుంది, నీ కీళ్ళలో పోతుంది, నీ బ్రెయిన్లో పోతుంది. కానీ నీ హృదయంలోకి పోదు, నీ మనసులోకి పోదు. పోతుందా చెప్పండి? నీ మనసులోకి, నీ హృదయంలోకి ఆ ట్యాబ్లెట్, ఆ మెడిసిన్ అనేది పోతుందా? ఆ ఇంజెక్షన్ పోతుందా? పోదు, పోదు. అందుకనే కొంతమందికి ఎన్ని ఇంజెక్షన్లు వేస్తున్నా, ఎంత మెడిసిన్ వాడుతున్నా ఆ ప్రాబ్లం పోదు, అలానే ఉంటుంది. దేవుని వాక్యం వెళ్ళాలి, దేవుని వాక్యం ఆ హృదయంలోకి వెళ్ళాలి, దేవుని వాక్యం ఆ మనసులోకి వెళితే. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంటుంది. చూడండి, త్వరగా చదువుకొని మనం ముందుకు పోదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని వాక్యము ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఆమేన్. ప్రాణాత్మలోకి వెళ్ళిపోతుంది, హృదయంలోకి వెళ్ళిపోయి దూసుకొని వెళ్ళి అది ఎక్కడెక్కడ ఏ క్లాట్లు అయిపోయి ఉండదు, ఎక్కడెక్కడ క్లాట్ అయిపోయి ఉండదు, ఏ విధంగా అయిపోయిందో ఈ దేవుని వాక్యం వీళ్ళు ఏం చేస్తుంది, స్టంటులాగా కొట్టి 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 అన్నిటినీ సరిచేసి నిన్ను ఒక మంచి స్థాయిలో నిలబెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చాలామంది మనుషులలో సమాధానం లేదు, దేవుని బిడ్డల్లోనే శాంతి లేదు, దేవుని బిడ్డల్లోనే. అనేక మంది జీవితాల్లో ఎక్కువ భాగం ఏం చూస్తున్నామంటే కీడే చూస్తున్నాం, నష్టాన్నే చూస్తున్నాం, బాధనే అనుభవిస్తున్నాం. అభివృద్ధి లేదు, ఆర్థిక పరమైన అభివృద్ధి లేదు, మానసికమైన బలము లేదు, శారీరకమైన బలము లేదు, ఆత్మీయమైన అభివృద్ధి లేదు, ఆరోగ్యము లేదు, రోగాలు, జబ్బులు, నష్టాలు, కీడు, కుటుంబ విషయాల్లో సంతోషమే లేదు. జరుగుతున్నదంతా పోగొట్టుకోవడమే మా పని అయిపోతుంది. పోగొట్టుకోవడమే తప్ప పొందుకోవడం లేదు. సంపాదించిందంతా పోగొట్టుకోవడమే కానీ పొందుకోవడం లేదు. వై? ఎందుకు? ప్రార్థన చేస్తూ ఉన్నాం, భక్తి చేస్తూ ఉన్నాం, ఆరాధన చేస్తున్నాం, తెల్లని వస్త్రాలు వేసుకుంటున్నాం, నగలన్నీ తీసేసాం, పెళ్లి చేసుకోలేదు, ప్రతిష్ఠించుకున్నాం, మందులు కూడా వేసుకోలేదండి. నేను మంచి మంచి పట్టు వస్త్రాలతోనే ఉన్నాను, అన్నీ ఉన్నాయి, కానీ నా ప్రార్థన అసలు దేవుడు వింటున్నాడా? నా విశ్వాసం ఏమైంది? నా భక్తి ఏమైంది అని ఎంతో మందిలో ఈ యొక్క ప్రశ్నలు తలెత్తుతున్నాయా లేదా? కానీ ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే రెస్టోరేషన్, మరలా మన పరిస్థితిని
మామూలు స్థాయిలోకి తీసుకురాబోతున్నాడు. రక్షించబడినప్పుడు ఏ ఉత్సాహంతో కదిలేవో, నువ్వు మారు మనసు పొంది దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు, మగ్దలేని మరియ దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఏ విధమైన ఆనందంగా ఉనిందో, మరలా ప్రభువుని చూసినప్పుడు ఇంకా రెండింతల ఆనందంగా మారిపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏమైంది? రక్షణ ఆనందం కోల్పోయారు. దేవుని సన్నిధిని చాలామంది పోగొట్టుకున్నారు. ఆత్మ నింపుదల అనుభవాలు పోగొట్టుకున్నారు. ఇంతకుముందు ఒకటే ప్రార్థన చేసే ఆత్మ ఆనందం, వాక్యం చెప్పేవాళ్ళము, పరిచర్య విషయంలో పరిగెత్తే వాళ్ళమై రోజు రోజుకి ఏమైపోతుందంటే నీరసమైపోతా ఉంది. హల్లెలూయా. ఎందుకు? మరలా ఈ దినమున దేవుడు మనతో చెప్తా ఉన్నాడు, రెస్టోరేషన్ కావాలి. మనం పునరుద్ధరణ అనుభవం మనకు కావాలి. పునరుద్ధరించుకోవడం మనకు కావాలి. తిరిగి మనం పొందుకోగలుగుతామా? ఎస్, పొందుకోగలుగుతాం మనం. ఆమేన్, పొందుకోగలుగుతాం. కానీ యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ మనం చదివితే, దొంగతనమును హత్యను నాశనము చేయుటకే వచ్చును గాని మరి ఇక దేనికి కూడా వాడు రాలేదు. వాడు వచ్చాడు, నువ్వు అవకాశం ఇచ్చావు, మనం అవకాశం ఇచ్చాం. వాడు మరి ఒక గుంటనక్కలాగా వచ్చాడో, ఒక తోడేళ్ళలాగా వచ్చాడో, లేకుంటే ఒక గర్జించు సింహం వలె వచ్చి దోచుకొని వెళ్ళిపోయాడో నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని, నీ సమాధానాన్ని, నీ యొక్క ఆ యొక్క గొప్ప అభివృద్ధిని. కానీ మరలా దేవుడు మన కొరకు మరలా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరలా ఎన్నో కోల్పో ఉండొచ్చు, కానీ ఇప్పుడు మరలా మనము పొందుకోవాలంటే రెస్టోరేషన్. ఈ మాట ద్వారా దేవుడు మనల్ని మరలా ఆ బలాన్ని, ఆ శక్తిని, ఆ ఉనికిని మరలా త్వరగా మనం పొందుకొని మనం దేవునిలో ముందుకు పోవాలి. హల్లెలూయా. ఎలా పోవాలి? 2 విషయాలు మీకు త్వరగా తెలియజేస్తాను. మనం జాగ్రత్తగా విందాం. ఎలా మనం ఆ రెస్టోరేషన్ పొందుకోవాలి? ఎలా పొందుకోవాలి? ఈ ఆనందాన్ని నేను మళ్ళా ఎలా పొందుకోవాలి? ఆ దేవుని యొక్క దయను మళ్ళా నేను ఎలా సొంతం చేసుకోవాలి? ఇంతకుముందు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వస్తున్నా అసలు నేను లెక్క చేసేదాన్ని కాదు, లెక్క చేసేవాడిని కాదు. ఇప్పుడు ఊరికేనే భయపడిపోతా ఉన్నా. ఇప్పుడు ఊరికేనే అవిశ్వాసం వచ్చేస్తా ఉంది. ఎక్కడ పోయింది ఆ ధైర్యం? ఎక్కడ నాకు ఆ ఉనికి లేదే? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఇప్పుడు మనం విందాం దేవుని బిడ్డలారా. చదువుదాం. మనం సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరమును పొందుకుంటాడంట. పునరుద్ధరించబడతాం, పునరుద్ధంగా మార్చబడతాం, మరలా యథాస్థితిలోకి మనం రాగలుగుతాం. మనం ఎప్పుడంటే అతిక్రమములు అనగా అపరాధములు. దేవుడు మన కొరకు మన అపరాధములను, మన యొక్క దోషములను, మన పాపముల నిమిత్తం సిలువలో ఆయన మన కొరకు ఏమైపోయాడంటే బలి అయ్యాడు ఆయన. ఇప్పుడు మనకు ఫ్రీడమ్ అవుతా ఉంది. సరే, మంచిదే. ఇప్పుడు ఏం జరగాలంటే ఒప్పుకుంటున్నాం మనం, అయ్యా నేను పాపిని, అయ్యా నేను దోషిని, అయ్యా నేను అపరాధిని. కానీ ఒప్పుకుంటున్నాం. కానీ అనేక మందిలో ఏం లేదంటే దాచిపెట్టేస్తా ఉన్నారు. దాచిపెట్టే అనుభవం. ఇదేమన్నా బంగారా, లేకపోతే ఇదేమన్నా వెండి, వెలైన వస్త్రాలా,
అనేక మంది జీవితాలు ఏమైపోయిందంటే ఈ అతిక్రమాలు, ఈ అపరాధాలతోనే వాళ్ళు దాచిపెట్టుకొని అలానే పోతా ఉన్నారు. చూడండి, హెబ్రీ భాషలో అతిక్రమాలను ఏమన్నారంటే పేషా, PESHA, పేషా. గ్రీకులో ఏమన్నారంటే పారాబాసిస్. పారాబాసిస్ అంటే అతిక్రమం, అపరాధము, పాపము, నేరము, అవిధేయత. ఇదొక దేవునికి వ్యతిరేకమైన ఉల్లంఘన. ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే ఒక్కసారిగా సిన్స్ అని రాసేశారు. ఇంగ్లీష్ బైబిల్లో ఈ అతిక్రమాన్ని ఏమన్నారంటే సిన్స్, రిమూవ్ ద వికెడ్నెస్ సిన్. నీ యొక్క పాపాన్ని తుడిచిపెట్టుకోవాలి. దేని ద్వారా? యేసు రక్తము ద్వారా. అయ్యా, నీ తొలగించుకోను కదా, ఒప్పుకోనే కదా, మేము కడగబడే కదా దేవుని సన్నిధికి వచ్చాము, దేవుని దగ్గరకు వచ్చున్నాము అని మనం అనుకోవచ్చు, అంటా ఉండొచ్చు. కానీ ఈ అతిక్రమాల్లో కూడా కొన్ని రకాలైన అతిక్రమాలు ఉన్నాయి. హల్లెలూయా. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 23వ వచనం. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును కనుక దోషి అని తీర్పు నందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. విశ్వాసం మూలము కానిదేదో అది పాపము. విశ్వాసం మూలము కానిదేదో అది ఏమవుతుందంటే దేవుని దృష్టిలో పాపముగా ఎంచబడుతుంది. ఆమేన్ చెప్దాం, గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం మూలము కానిదేదో అది పాపం. ఇప్పుడు చాలా మందిలో ఏముందంటే ఆచారాలు ఉన్నాయి, కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని దేవునికి, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఉన్నాయి. కానీ అది మన దృష్టికి ఎలా ఉంటుందంటే మామూలుగానే కనబడుతుంది. అది మన దృష్టికి, లోకం దృష్టికి మనం దాన్ని చూస్తే మామూలుగానే కనబడుతుంది. కానీ ఇలాంటి కొన్ని మూఢనమ్మకాలతో కూడిన ఆచారాలు, కొన్ని పద్ధతులు, కొన్ని భయాలు, వీటిలన్నిటిని పెట్టుకొని ఇవన్నీ సంఘంలో చేర్చుకొని దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారంటే విశ్వాసం మూలం కానిదిగా పెట్టుకొని దాన్ని కూడా ఒక పాపముగా చేసుకొని ఉన్నారు. మొట్టమొదటిగా కొన్ని అతిక్రమాల్ని రహస్యంగా దాచిపెట్టుకొని ఉన్నారు. కొన్ని పాపాలని, కొన్ని చిన్న దోషాలు, చిన్న పాపాలు వదిలేవమ్మా, ఎందుకు దాన్ని లోపలే పెట్టుకొని ఉన్నామంటే వదిలిపెట్టరు. అదే కక్ష, అదే పగ, అదే పగ. ఎప్పుడో కొంతమందిలో అదే పగ ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఇది ఒక పాపం. ఎన్నో సంవత్సరాలు అయిపోతున్న కక్షలు, అసూయలు, దేవునికి వైరమైన కొన్ని సంఘటనలు, కొన్ని ఆచారాలు, పద్ధతులు. క్రైస్తవులే ఎంతోమంది దిష్టిలని, దూరబంధరాల కాడ కట్టే వాళ్ళు ఉన్నారు, స్కూటర్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులే నిమ్మకాయలు కట్టుకుంటున్నారు. బయట వాళ్ళు కట్టుకుని వీళ్ళు కూడా నిమ్మకాయలు కడతా ఉన్నారు. కలబంద కడుతున్నారు ఇప్పుడు కొత్తగా. కలబంద అయినా నేను చూశాను. కలబంద కడితే దిష్టి పోతురా చెప్పు. కలబందలు కడుతున్నారు ఇంట్లో ముందర. కొన్ని లోక సంబంధమైన ఆచారాలన్నీ సంఘంలోకి వచ్చేసాయి. అతిక్రమాలు అయిపోయినాయి, అపరాధాలు అయిపోయినాయి. సంఘంలోకి సాతానుడు కొంతమంది వ్యక్తుల ద్వారా, సహవాసము ద్వారా రుద్దేశాడు. ఇవన్నీ ఏమైపోయాయంటే అతిక్రమాలుగా మారిపోయినాయి, చిన్న దోషాలుగా, పాపాలుగా మారిపోయినాయి. దాచిపెట్టి జీవిస్తా ఉన్నారు. దాచిపెట్టవద్దు. మొన్న దినమున ఒక ఇవాంజలిస్ట్ చనిపోయాడు, మనకందరూ తెలుసు. నేను లైవ్ ప్రేయర్లో కూడా చెప్పాను. లైవ్ ప్రేయర్లో కూడా చార్లీ ఆయన చనిపోయాడు. చూసారా? అందరూ చూసారా? మళ్ళా అన్న చూడండి. ఆయన అమెరికా దేశంలో
ఒక యవ్వనస్తుల మధ్య ఒక పెద్ద ఆర్గనైజేషన్ చేసి ట్రంప్ ఆయన్ని అభినందించి ఆయనకు ఒక గొప్ప పరిచయం ఇచ్చాడు, ఆయన మెంబర్షిప్ ఇచ్చాడు. డొనాల్డ్ ట్రంప్కి ఆయన మంచి సన్నిహితుడు అంట. ఈయన ఏం చెప్తున్నాడంటే, ఎక్కడెక్కడ డిబేట్లు చేస్తున్నారు అమెరికా యవనస్తులు, ఈయన ఏం చెప్తున్నాడు, అమ్మా మంచి బట్టలు వేసుకో. ఆ బట్టలు ఏంది అలా ఉంది, చూడు మన జాన్ బ్రదర్ ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉన్నారు, ఆడవాళ్ళు ఏంది తల్లి నాయన ఇలాంటి డ్రెస్ వేసుకున్నారంటే ఐఎమ్ క్రాకర్, ఐఎమ్ మైకిల్ జాక్సన్, ఐఎమ్ టైసన్, ఇట్లా మాట్లాడుతున్నారు. అవన్నీ ఆయన విభేదిస్తూ అనేక దగ్గరలో డిబేట్ చేస్తూ దేవుని గ్రంథాన్ని చూడండి, చర్చికి వెళ్ళండి, ప్రార్థనలు చేసుకోండి అని ఆయన చెప్తా ఉన్నప్పుడు మొన్న ఒక వ్యక్తి పగబెట్టి సైతానుడు జ్వరబడి ఆయన గొంతులో బుల్లెట్ పడింది. ఎక్కడో కొన్ని వందల గజాల దూరంలో ఉంచి ఆ పైకప్పు మీద నుండి గురిపెట్టి కాల్చాడు. కరెక్ట్గా మెడ దగ్గర గొంతు దగ్గర తగిలింది బుల్లెట్. తగలడమే పడిపోయాడు, చనిపోయాడు. ఇప్పుడు అమెరికా దేశం అంతా ఆయన గురించి దిగ్భ్రాంతి చెందుతా ఉంది. రక్తం కారుతా ఉంది, రక్తం అంతా కారింది. యవ్వనస్తుడు 31 సంవత్సరాల యవ్వనస్తుడు. ఆయనకి భార్య, చిన్న బిడ్డలు, ఇలాగా చిన్న మొన్నే ఈ మధ్యలోనే వాళ్ళ పాపకి 1 year మన జాషు చేసినట్లుగా బర్త్డే ఫంక్షన్ చేశారంట. మంచి చెప్తుంటే చంపేశారు. అర్ధనగ్నాలతో వద్దురా, బాగా బట్టలు వేసుకోండి, బాగా జీవించండి, గంజాయిలు వద్దు, మద్యపానం వదిలేయండి అని మంచి బోధిస్తూ ఉంటే దైవజనుని, ఇవాంజలిస్ట్ని, మంచి యూత్ మోటివేషనల్ స్పీకర్ని చంపేసుకున్నారు. కానీ సాతాన్ అయితే ఏమనుకుంటుందంటే చంపేసేళ్లే అయిపోయిందని అనుకున్నాడు. ఇప్పుడు ఆడ ప్రభంజనం లేకపోతా ఉంది. ఆయన రక్తం ఒలికించబడింది, ఆయన రక్తం ఆడ నేల మీద పడింది. ఇప్పుడు అనేక మంది యవ్వనస్తులు ఏమంటున్నారు తెలుసా, మేము కూడా ఒక చార్లీ కిర్క్గా మారుతామంటున్నారు. హల్లెలూయా. సాతానుడు ఒక్క చార్లీ కిర్క్ని చంపేవచ్చు, కానీ ఇప్పుడు కొన్ని వేల మంది ఆడ తయారు కాబోతా ఉన్నారు. కొన్ని వందల మంది ఆ యొక్క అమెరికా దేశంలో రివైవల్ రాబోతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మాటలు వింటున్నారు, పదే పదే ఆయన ఉపన్యాసాలు వింటూ ఉన్నారు. ఆయన చనిపోయిన తర్వాత క్రైస్తవ లోకమంతా ఆయన ఉపన్యాసాలు మీడియా ద్వారా పదే పదే విని ఏడుస్తూ ఉన్నారు, కేకలు పెడుతున్నారు, అంగలారుస్తూ ఉన్నారు. ఇలాంటివి చెప్తే ఈ దినాల్లో బాగలే. సినిమాలు చూడరా, బ్లూ ఫిల్మ్ చూడండిరా, అర్ధనగ్నాలతో డ్రెస్సులు వేసుకోండి. సినిమాలు, మామూలు సినిమాలు చూడొద్దు, మామూలు అస్సలు చూడకూడదు, అసహ్యంగా ఉండే ఇంకా బాగా చూడండిరా అంటే అప్పుడు వీళ్ళకి యవ్వనస్తులకు సంతోషం కదా. రే ఉదయం పోయి అప్పుడే రావద్దురా, రాత్రి రా 11 దాకా అని చెప్పాలా, అప్పుడు బాగుంటుందా చెప్పండి. యవ్వనస్తులు అట్లా తయారైపోతా ఉన్నారు. త్వరగా పాడైపోయి, త్వరగా చెడిపోయి, ఎవరికి పనికి రాకుండా పిచ్చోడుగా మాదిరి, పిచ్చిదానిలా మారి ఒక గంజాయి మొక్కలాగా అయిపోతే అప్పుడు బాగుంటుందా? ఈ విధంగా చెప్తా ఉంటే మనుషులకి అది జీర్ణం కాలేదు, డైజెషన్ కాలేదు. కోపం, ఆవేశం, మా వాళ్ళందరూ మారుతున్నారే, బుల్లెట్తో గార్చాడు, ఆడ తగింది, చనిపోయాడు. కానీ రివైవల్ స్టార్ట్ కాబోతా ఉంది. అమెరికాలో ఇప్పుడు నిజమైన ఒక ఉజ్జీవం యవ్వనస్తుల మధ్య రాబోతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ దేవుని సన్నిధిలో యవ్వనస్తులు అనేక మంది పట్టబడబోతా ఉన్నారు. ఆమేన్. చూడండి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 1వ వచనం చదువుకొని మనం త్వరగా ముందుకు పోతాం. దావీదు కీర్తన 32వ అధ్యాయం 1వ వచనం, తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. హల్లెలూయా. తన పాపాలకి, అపరాధములకు, అతిక్రమాలకి
పరిహారం యేసుక్రీస్తు ప్రభు సిలువలో మన కొరకు చెల్లించాడు. పాత నిబంధన కాలంలో ఒక పొట్టేలు, 2 మేక పిల్లలు, ఒక కోడె తోడ తీసుకొని పోవాలి. చాలా కష్టమైంది. నీ అతిక్రమం పోవాలంటే, నీ అపరాధం పోవాలంటే, పాపం చేసి వచ్చేసాడు ఒక వ్యక్తి, వ్యభిచారం చేశాడు, దొంగతనం చేశాడు, సినిమాలు చూసేసాడు, బూతులు తిట్టేశాడు, లేకపోతే ఎవరైనా కొట్టేసి వచ్చి అలగ్గా కూర్చొని ఉన్నాడో, ఏం చేశాడో. కానీ వీని అతిక్రమం పోవాలంటే ఏం జరగాలి? వారి అతిక్రమం పోకుండా గమ్మున కూర్చున్నాడు అనుకో, ఇంటి మీదకు తెగుళ్ళు వస్తాయి, ఇంటి మీదకి శాపం వస్తుంది. వాని బట్టి ఆకాను ఇంటికి ఏ విధంగా దోషం వచ్చిందో ఆ విధంగా వస్తుంది. గమ్ముగా కూర్చోలేడు. కూర్చున్నానంటే ఏమవుద్ది? వీడిని బట్టి ఇంటిలో రోగాలు వస్తాయి, శాపాలు వస్తాయి, చెడ్డ వ్యాధులు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. అర్థమైపోద్ది, రే మన ఇంటిలో ఎవడో ఏదో చేశారా దేవునికి వ్యతిరేకంగా. ఆ దినాల్లో ఇప్పుడు ఏం చేయాలా? వీడు పాపం చేసిన వాడు, ఈ అతిక్రమం చేసిన వాడు, ఈ అపరాధం చేసిన వాడు ఎక్కడికి పోవాలి? యాజకుడి దగ్గరికి పోవాలి. లేవికాండం మీరు 16వ అధ్యాయం నుంచి చదివితే ఈ మాటలు ఉంటాయి అక్కడ. ఈ అతిక్రమాలు పాపం చేసిన వాడు ఎక్కడికి పోవాలి? యాజకుడి దగ్గరికి పోవాలి. గమ్మును కూర్చున్నాడు అనుకో, ఏం ఎరగనట్టుగా ఇంటిలోకి దోషాలు వస్తాయి, చెడ్డ రోగాలు వస్తాయి, తెగుళ్ళు వస్తాయి. ఆదివారం విశ్రాంతి దినాన్ని ఎక్కొట్టాడు అనుకోండి, ఆ రోజులో శనివారం విశ్రాంతి దినం, దాన్ని బట్టి ఏమొస్తుంది? శాపం వస్తుంది. ఇంటి మీదకి దీవెన రాదు, శాపం వస్తుంది. ఈయన్ని బట్టి ఇంట్లో శాపం, దేవుని ఉగ్రత, శాపం నిలబడుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? ఎవరో ఇంటిలో అప్పుడు చీట్లు వేస్తారనమాట. యోనా పేరు వచ్చినట్లుగా, దేవుని సన్నిధి నుంచి దూరమైనట్లుగా చీట్లు వేస్తే అప్పుడు దొరకతాడనమాట దొంగ. నీ వల్లేరా, నీ వల్లే మే నువ్వేదో చేసావు, రే నువ్వు మొన్న విశ్రాంతి దినాన్ని ఆచరించావా? లేదు, నా ఫ్రెండ్ పిలిచాడు వెళ్ళిపోయాడు. తెలియట్లేదు ఎందుకు శాపాలు, అతిక్రమాలు. ఆ దినాల్లో ఈ విధంగా అయినప్పుడు ఏం చేయాలి? ఆ అతిక్రమం పోవాలంటే గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వినాలి. చాలా ఇంపార్టెంట్ మెసేజ్. మనం పునరుద్ధరించబడడం, మనం మరలా రెస్టోరేషన్తో లేపబడ్డం మనం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు యాజకుడి దగ్గరికి పోవాలి. అప్పుడు అహరోను ఉన్నాడు. ఈ యాజకుని దగ్గరికి పొట్టేలు తీసుకోపోవాలి, మేక దూడలు తీసుకోపోవాలి. ఒక మేకను వీళ్ళ నిమిత్తం ఏం చేయాలి తెలుసా? కట్ చేయాలి. కట్ చేసి ఆ రక్తం తీసుకొని మరలా మిగతా మేకల మీద పొయ్యాలా, బలిపీఠం మీద పొయ్యాలా. మంచి నార వస్త్రం వేసుకోవాలి, స్నానం చేయాలి. చాలా ఉన్నాయి అక్కడ చదివితే, అసలు ఎంతో ఉంది. వీళ్ళ నిమిత్తం ఒక మేకను తీసుకొని, లేకపోతే ఒక పొట్టేల్ని, దాని మీద ఇంకొక అపరాధం నిమిత్తము బలిచ్చిన ఆ మేక రక్తం దాని తల మీద పోసి దాన్ని తీసుకొని పోయి ఏం చేయాలి తెలుసా? వీడు అరణ్యంలో వదిలిపెట్టాలా. అరణ్యంలో ఎడారిలో వెళ్ళి, ఇది నా అపరాధం, ఇది నా అతిక్రమం, నేను చేసిన దొంగతనం, నేను చూసిన సినిమాలు, చెడ్డ మాటలు, బూతులు, నేను విశ్రాంతి దినాన్ని ఆచరించలేదు, ఇంట్లోనే కూర్చున్నాను. ఇలాంటివి ఏం చేస్తాం? వెళ్ళి నువ్వు ఒక మేకను తీసుకొని పోయి చెప్పుకుంటా పోవాలా. నేను సినిమా చూశాను, నేను తప్పు చేశాను, నేను వ్యభిచారం చేశాను, నేను దొంగతనం చేశాను, నేను తాగాను, ఒకరిని కొట్టాను. హలో, చూడాలి ఇలా. హల్లెలూయా. ఇవన్నీ ధర్మశాస్త్రం తెలుసా సంజయ్? ఇంత భయంకరమైంది ధర్మశాస్త్రం అంటే. పట్టుకొని పోతా ఉండాలి మేకని తీసుకొని. ఏం రాలేదంటే విశ్రాంతి దినం ఎక్కొట్టి 2 కూరలు చేసుకుంటామని ఇంట్లో కూర్చొని అమ్మగారు. అప్పుడు ఈమెం చేయాలి? సరే, ఎవరికి తెలియదు కదా, ఆమె వెళ్ళింది అనుకుంటారు. కానీ దోషము, శాపము ఏదో ఒకరి పిల్లల మీద, వాళ్ళ డబ్బుల మీద, వాళ్ళ సంపద మీద చెమ్మట కొడతా ఉంటుంది, చినిగిపోతూ ఉంటుంది, చిల్లి సంచిగా మారిపోతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే బైబుల్ చదవండి అమ్మా తల్లులారా. బైబుల్ చదివితే సత్యాలు తెలుస్తాయి. ఆమేన్. అప్పుడు ఈ మేకను తీసుకొని పోయి, నేను దొంగతనం చేసి నా అతిక్రమం ఇది, నేను చెడ్డ మాట్లాడాను, నా అతిక్రమం తీసుకోపోయి ఆ మేకను
దూరంలో వెళ్ళిపోయి వదిలిపెట్టాలి. హల్లెలూయా. ఇది అప్పుడున్న రూల్. అతిక్రమాలు పోవాలంటే ఇప్పుడైతే ఒప్పుకొని విడిచిపెట్టడమే. సింపులా కాదా? అది ఈజా, ఇది ఈజా? చెప్పు పరిమళ, అది ఈజా, ఇది ఈజా? నాయన నిస్సి జ్ఞాని చెప్పురా, అది ఈజా, ఇది ఈజా? 2 మంగళవారం జపం, ఒక పరలోక జపం చెప్పేస్తే సార్ అన్నీ పోతాయి అంట. అన్నీ పోతాయి. హల్లెలూయా. అప్పుడు చాలా కష్టం. చేసేది గమ్మున కూర్చున్నాం అంటే ఏమవుతుంది? గడ్డల రోగం వస్తుంది. అప్పుడు కాలంలో భలే భయంకరంగా ఉన్నిందబ్బా పనిష్మెంట్లా. ఇప్పుడు లేకే మన వాళ్ళకి భయం లేకుండా పోదు. అప్పుడు ఉన్నా భయం లేదు, ఇప్పుడు లేక భయం లేదు. కృప కృప గొప్ప కృప మంచి కృప అని ఎగరుతున్నాడు ఆయన. గొప్ప కృప మంచి అని ఎగిరి ఏం చేస్తున్నారా? తప్పులు చేస్తూ ఉన్నారు. అప్పుడు కృపలా ఎగిరిమే పట్టుకొని పడ్డమే పనిష్మెంట్. హల్లెలూయా. కనుక అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకోవడం కాదు, విడిచిపెట్టాలా. అప్పుడు ఎలా అయిపోయారంటే విడిచిపెట్టలేకపోతున్నారు మనుషులు. అన్ని జరుగుతున్నా కానీ, అంత కష్టం ఉన్నా, అన్ని రోగాలు వస్తున్నా, అన్ని శాపాలు గురవుతున్నా. ఇప్పుడు కొన్ని సౌదీ కంట్రీలో ఇలాంటి ధర్మశాస్త్రం జరుగుతూ ఉంది. మొన్న ఒకడు దొంగతనం చేశాడనో వ్యభిచారం చేశాడనో నడి వీధుల్లో పెట్టుకొని సౌదీలో గన్నులు పెట్టుకొని అన్ని చుట్టూ ఆర్మీ అది చదువుతుండగా కాల్ చేశారు. అట్లనే చదువుతుండగా కాల్చి పారేశారు అందరూ. చూసారా యూట్యూబ్లో? అవి మనం చూడం, నాకు భయం చూడమని. ఇది ధర్మశాస్త్రం ఇది. హల్లెలూయా. వాడు వ్యభిచారం చేసేవాడిని పట్టి దొరికాడు. అన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. మధ్యలో పెట్టి ఆర్మీ అక్కడ ఒకడు చదువుతా ఉన్నాడు పైనుంచి. ఆయన చేసిన మంచి కార్యక్రమం చదువుతా ఉంటే వాళ్ళ యొక్క చట్టం ప్రకారంగా పెద్దగా చెప్తా ఉండగా డిష్యూన్ అని కాలుస్తున్నారు. ఒక్కొక్కరు పిట్టను కాల్చినట్టు కాల్చేశారు. ఇంత గొప్ప భూలోకాన్ని, ఇంత అందమైన సృష్టిని మనకిస్తే మానవుడు చెడిపేస్తుంటే దేవునికి బాధ ఉండదా? చెప్పండి దేవుని బిడ్డలారా. ఒక బట్ట టైలర్ బాగా కొట్టకపోతే ఎంత బాధపడతామా? పోతే పోయిందిలే ఇంకోటి కొనుక్కుంటామన్నా కూడా మంచిది చెడగొట్టాడు ఇది అనవసరంగా. నానే చెప్పురా. దేవునికి బాధ లేదా? ఇంత గొప్ప సృష్టిని, ఈ భూమిని నిర్మించిన ఆయన తొంగి చూస్తే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉంది, పాడైపోయి ఉందంట. చెడిపోయింది, పాడైపోయింది. మేకలు రెడీ చేయాలప్పుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా ఎన్ని మేకలు రెడీ చేయాలప్పుడు? అందుకనే బాలుడు నుంచి వృద్ధులు, యవనస్తులు అందరూ ఆ సొదొమ గొమొర్రాలో దేవదూతలు వచ్చినా కూడా వాళ్ళ కళ్ళు ఎలా అయిపోయిందంటే మూసుకోపోయినాయి. కనుక దేవుని బిడ్డలారా వినండి. మరి అతిక్రమాలు మనలో ఉండకూడదు. అవన్నీ దాచిపెట్టుకొని ఉండకూడదు. విడిచిపెట్టాలి. నేను విడిచిపెడతాను. ఒప్పుకోవడం కాదు, వాటిని విడిచిపెట్టి చంపివేయాలి. వాటిని మనలో లేకుండా చంపివేయాలి మనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ఆ విధంగా మనం వెళ్తున్నప్పుడు దీవించబడతాం. తన అతిక్రమాలకి పరిహారం నొందినవాడు ధన్యుడు. విశ్వాసం కానిదేదో అది మనలో ఉండకూడదు. అది కూడా ఒక పాపమే. అది కూడా మనకు ఒక అతిక్రమంగా మారిపోతుంది. అది కూడా మనలోంచి తీసివేసుకోవాలి. దేవుని శక్తి నిన్ను తాకబోతా ఉంది. నీ ఆనందం మరలా తిరిగి రాబోతాను. నీ సంతోషం మరలా నీ తిరిగి రాబోతుంది. కట్టలు తెగిపోయి నీ యొక్క ప్రవాహం లాగా రాబోతుంది. ఆర్థికంగా సంపద నిన్ను కప్పుకోబోతా ఉంది.
Hallelujah, hallelujah, hallelujah. Thank you, Holy Spirit. Thank you, Father. Come on, అందరూ ప్రార్థన చేద్దాం. అడుగు, శక్తిని అడుగు, బలాన్ని అడుగు, దీవెన్ని అడుగు. కృంగిపోవద్దు, దిగులు పడొద్దు. నన్ను తాకు ప్రభు, నన్ను ముట్టు ప్రభు. అడుగు నాయన, అడుగు. పునరుద్ధరించబడతా, రెస్టరేషన్ అవుతావు నువ్వు. నీ ద్వారా నీ కుటుంబం లేపబడుతుంది, నీ ద్వారా నీ కుటుంబం చక్కదిద్దబడుతుంది. అడుగు 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 అడుగు. ప్రార్థించు 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 ప్రార్థించు. ప్రభా, ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, బలపరచండి, ఆశీర్వదించండి, దీవించండి, మీ మేలుతో నింపమని అడుగుతున్నాం దేవా. అడగండి అడగండి, అటు ఇటు కదలొద్దు. దేవుని సన్నిధి ఉంది, దేవుని ఆత్మ కదులుతున్నాడు, పరిశుద్ధాత్మ సన్నిధి కదులుతుంది. లోబడు, అతిక్రమము దాచిపెట్టువాడు వర్షులడు. ఎప్పుడు కూడా దేవుని కనికరం వారి మీద, వాళ్ళ కుటుంబం మీద ఉండదు. అడుగుదాం అడుగుదాం అడుగుదాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాం, దాచిపెట్టొద్దు, పరిహారం పొందుతాం. రాబా 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 రీకా రాబా రిపా మామా దారా మకా రీకా రాబా దారా మకా రిపా ఈరా మాతా రామాకు రాహా. దేవా, ప్రతి బిడ్డని యొక్క హస్తాలను సమర్పిస్తున్నా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబ పరంగా, ఉద్యోగాలు, వ్యాపారాలు, పనులు, పిల్లల సైన్సు, అందరినీ చంటి బిడ్డల్ని, ప్రతి బిడ్డని ఆశీర్వదించండి, దీవించండి. చేతి పనులు స్థిరపరచండి. మరలా సంఘము, మేము ఈ దినము నుంచి రెస్టరేషన్ అవునుగాక. పునరుద్ధరించబడుతున్నాం. మాట్లాడు, అడుగు, ప్రార్థన చేయి, మౌనంగా ఉండదు. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి వందనాలు. మా ప్రార్థన ఆలకించినందుకు, గొప్ప కార్యాలు చేయబోతున్నందుకు నీకే మహిమ చెల్లించుకుంటాం. మా తండ్రి యేసు క్రీస్తు పాపం తీసి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరం దయచేసి కూర్చున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక.